హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నవకుమార్. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. వెల్కమ్ టు నవకుమార్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మనం అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాం అనమాట. ఇది మనకి ఎస్కోట్ లోని కాశీపురం దగ్గర నుంచి చిన్న ఘాట్ రోడ్ లో జర్నీ చేస్తే వస్తుంది అనమాట. విండ్ అయితే ఎక్కువగా ఉంది. మేము వచ్చే వేలోని చాలా మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. టెంపుల్ కి ఎలా రావాలా అనేది కూడా వీడియోలో అయితే ఉంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మిగతా విషయాలు మనం లోనకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. టెంపుల్ దగ్గరికి. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక మన ఛానల్ గురించి అడుగుతున్నారు వీళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకుంటారట పిల్లలు. వీళ్ళందరూ టెంపుల్ కి అయితే వచ్చారు. ఎక్కడి నుంచి మీరు? అగనంపూడి. అగనంపూడా? మాది గాజువాక. అయిపోయింది, దర్శనం అయిపోయిందా? వెళ్తున్నారా? ఓకే ఓకే, పదండి. వీళ్ళు కూడా మనతోనే వచ్చారు దర్శనంకి. కొద్దిగా మన ఛానల్ అయితే అడిగారు అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకుంటానని. ఇంకా లోన్కి అయితే వెళ్దాం మనం. వీళ్ళందరూ మొత్తం గాజువాక నుంచి మన అగనంపూడి అనమాట. అగనంపూడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఎలా వచ్చారండి? బస్సా? మొత్తం అందరూ బస్సులో వచ్చారన్నమాట. మీరు వీడియోలో చూస్తే మన ముందు ఒక బస్సు వెళ్ళింది కదా, ఆ బస్సు అనమాట. బస్సులో వచ్చారు వీళ్ళందరూ. అగనంపూడి. థ్యాంక్స్ అండి. మన టెంపుల్ లోపలికి వచ్చినట్టు ఎంట్రన్స్ లో అయితే ఇలా ఉంది చూడండి. మొత్తం అంతాను వచ్చినట్టు లెఫ్ట్ మనకి రైట్ సైడ్ లో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఒకసారి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాం. ప్రెసెంట్ మన టెంపుల్ దగ్గర నుంచి టెంపుల్ కి ఫ్రంట్ వైపు వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. మొత్తం అంతా మార్నింగ్ 6 కి 5 కి అలాగ వస్తే ఈ లొకేషన్ ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా వస్తారనుకుంటే మాత్రం నేను మరీ చెప్తున్నాను, 6 o'clock కి 7 కి ఇక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. రైట్ సైడ్ లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఎదురుగానే ఇక్కడ ఇంకొక దేవుడు అయితే ఉన్నారు. దేవుడు నేమ్ నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ అయితే చేయండి. నేనైతే నరసింహస్వామి అనేసి అనుకుంటున్నాను. ఆంజనేయ స్వామికి ఎదురుగా అయితే ఉందన్నమాట. ఇంకా టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది, అందువల్ల నేమ్స్ అవి ఏం పెట్టలేదు. అయితే నరసింహస్వామి అని నేను అనుకుంటున్నాను. ఇంకా మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ నుంచి ఎలా ఉంది చూడండి. చాలా మంది ఈ రోజు టెంపుల్ చూడడానికి అయితే వచ్చారు, సండే కదా. లోన్కి వెళ్దాం ఒకసారి. ఇంకా మనకి టెంపుల్కి వచ్చిన వెంటనే ఎడం చేతి వైపు, అంటే టెంపుల్కి ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటారన్నమాట. లక్ష్మీదేవి చూడండి, చాలా బాగున్నారు లక్ష్మీదేవి. అలాగే మనకి ముందుకెళ్ళి చూసుకుంటే మెయిన్ గా మన వెంకటేశ్వర స్వామి అన్నమాట. చూడండి ఎంత బాగున్నారో. అసలు వీడియో తీయాలా లేదా తీయకూడదు ఏమో తెలుస్తుంది. చూసారండి వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు. పువ్వులతో అలంకరణ చాలా బాగా చేశారు. ఇక్కడ గరుడు కూడా పెట్టారు, సేమ్ తిరుమల లాగా. అలాగే ఇక్కడ కూడా పెట్టారు. ప్రసాదాలు ఇస్తున్నారు, అందరూ తింటున్నారు అన్నమాట. అలాగే మనకి కుడి చేతి వైపు తీసుకుంటే అంటే బీబీ నాన్సారి అంటారు కదండి, బీబీ నాన్సారి దేవి ఆవిడ విగ్రహం చాలా బాగుంది. దేవుడికి మళ్ళీ ఆపోజిట్ అంటే దేవుడికైన వాహనం గరుడ విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. చూడండి మొత్తం స్వామివారికి ఇప్పుడే దద్దోజనం అయితే ప్రసాదం తీసుకున్నాం. మా ఉమాకాంత్ ఆల్రెడీ తీసేసుకున్నది. ప్రసాదం బాగుంది. గుడి టైమింగ్స్ వచ్చి మనకి ఉదయం 6 నుంచి 12 వరకు ఉంచుతారు, మళ్ళీ 3 నుంచి రాత్రి 7 వరకు ఉంచుతారు. శని ఆదివారాలు అయితే ఉదయం 6 నుంచి 1 గంట వరకు ఉంచుతారు, 4 నుండి 7 వరకు అనమాట. టైమింగ్స్ అయితే ఉన్నాయి.
చూసుకొని రండి, రావడానికి ట్రై చేయండి. చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వెనకాల రిజర్వాయర్ కూడా ఉంది, చూపిస్తాను, అది కూడా తప్పకుండా చూడండి. లోన దేవుడి దర్శనం అయితే చాలా బాగా అయింది. టెంపుల్ కూడా లోన్ బాగుంది. ఇప్పుడు ఏమంటే టెంపుల్ బ్యాక్ సైడ్ రిజర్వాయర్ అయితే చూడడానికి అయితే వెళ్దాం రండి. చాలా బాగుంటది రిజర్వాయర్, చూడండి. లోనకైతే వెళ్తున్నాం. మా వాళ్ళు అప్పుడే రిజర్వాయర్ అనగానే వెళ్ళిపోతున్నారు ముందుకి. నేను ఈ కెమెరా సెట్ చేసుకొని బ్లూటూత్ సెట్ చేసుకొని వస్తున్నాను. వచ్చినప్పుడు మాత్రం వెహికల్స్ లో జాగ్రత్తగా రావాలి. రోడ్డు అయితే కొద్దిగా దారుణంగా ఉందన్నమాట. అలాగే ఇక్కడికి బస్సులు, కార్లు చాలా వస్తున్నాయి, చూసుకొని రావాలి. నేను జర్నీ చేసిన వీడియో కూడా ఉంటుంది, చూడండి అది. ఇదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాం. ఈ రిజర్వాయర్, తాటిపూడి రిజర్వాయర్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది అని చెప్తున్నారు. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఈ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలీదు. మళ్ళీ మొబైల్ అయితే కవర్ చేస్తాను ఆ వీడియో క్లిప్ని. వెనకాతనైతే వాటర్ అయితే నాకు రియల్గా అదే మామూలుగా చూస్తే కనిపిస్తుంది. కెమెరాలో అయితే అంత క్లారిటీ లేదు, ఇందులో జూమ్ కూడా ఉండదు. ఇంకో చూడండి, ఇది మొత్తం అంతా రిజర్వాయర్, తాటిపూడి రిజర్వాయర్ అంటున్నారు మొత్తం ఇదంతా. ఇక్కడ కానీ మీరు, నేను మళ్ళీ చెప్తున్నాను, మార్నింగే రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం ఇవన్నీ మబ్బులతో ఉంటుంది. నేనేంటంటే ఇన్స్టాగ్రామ్ లో నేను ఈ టెంపుల్ గురించి చూశాను అనమాట. అప్పుడైతే మొత్తం అంతా మబ్బులతో భలే ఉంది. బాగా తీశారు అతను ఎవరో కానీ వీడియో. ఇంకోండి బ్యాక్ సైడ్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఫుల్గా కంప్లీట్ అవడానికి టైం పడుతుందేమో. ప్రసాదం కూడా ఇస్తున్నారు, దద్దోజనం అది పెట్టారు. మనకి కరెక్ట్గా ఈ టెంపుల్ వచ్చి 3333 అడుగుల ఎత్తుల్లో, అంటే కిలోమీటర్స్, 3333 కిలోమీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి అయితే ఉందని చెప్తున్నారు. కిలోమీటర్స్ అడుగులు ఏవో మిస్టేక్ అయితే నాకు కరెక్ట్ చేయండి. ఇంత ఎత్తులో మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇంతవరకు మనం చూసుకున్న ఇంత అద్భుతమైన మందిరాన్ని నిర్మించింది ఇతనేనండి, కర్రి సముద్రారెడ్డి గారు. ఇతని సహకారంతో నేనైతే ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంత ఆహ్లాదకరమైన ప్లేస్లోని సముద్ర మట్టానికి 3333 ఫీట్ల ఎత్తులోని ఈ మందిరాన్ని నిర్మించడం అయితే జరిగింది. 7 ఏప్రిల్ 2024 శంకుస్థాపన అయితే జరిగింది. అలాగే 3 ఏప్రిల్ 2024 ప్రాణ ప్రతిష్ఠ అయితే చేశారు. అలాగే బై రోడ్ ద్వారా మేము ఈ టెంపుల్కి ఎలాగైతే రీచ్ అయ్యామో మీకు ఆ వీడియో మొత్తం టైం ల్యాప్స్లో అయితే చూపిస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి ముగ్గురు కాబట్టి చేసేది ఏం లేక ఒక బండి మీద ముగ్గురు వెళ్తున్నాం అనమాట. అది పరిస్థితి. ఇంకా ముందుకెళ్ళి మనం విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇంకా ప్రజెంట్ మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఏం చేయలేక ట్రిపుల్ రైడ్ అయితే వెళ్తున్నాం. అసలు ట్రిపుల్ రైడ్ వెళ్ళకూడదు,
తప్పదు అన్నాక మరి ఇంకా ట్రిపుల్ రైడ్ చేస్తాం. ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే ఎస్కోట జంక్షన్లో అయితే ఉన్నాం. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వస్తాము అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మనం ఇంకోటి మన లెఫ్ట్లో చూసుకుంటే పుణ్యగిరి వెళ్ళడానికి ఇదే దారి అనమాట. చూడండి, మనకి శివరాత్రికి పుణ్యగిరి మంచి ఫేమస్ అనమాట. శివరాత్రి టైంలో మీద శివాలయం ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నా, లేట్ చేయకుండా వే అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ మనం కొత్తమ్మ తల్లి అనే ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగాం. మొత్తం అందరూ ఇక్కడ దేవుణ్ణి నమస్కరించుకొని అయితే ముందుకు వెళ్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టెంపుల్ గురించి అయితే మనకి పెడుతున్నారు. చూడండి, మళ్ళీ ఇక్కడ ద్వారా నా బ్యాక్ సైడ్ చూసారా, మనకి ఆ టెంపుల్కి వెళ్ళడానికి కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఎక్కడ పడితే అక్కడ ఇలాగా పెడుతున్నారు అన్నమాట. అది చూసుకుంటూ మనం దారి మిస్ అవ్వకుండా వెళ్ళొచ్చు. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నేను కూడా మొత్తం ఎలాగ వెళ్ళాలో వీడియో అంతా నేను కవర్ చేస్తున్నాను. మీరు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ప్రెసెంట్ మనమైతే కాశీపట్నం వచ్చాం. ఇక్కడ చూసుకున్నారు కదా ఫస్ట్ రైట్. ఈ రైట్లో వెళ్తే చిన్న గడ్డలాగా వాటర్ అయితే పారుతుంది. అక్కడ స్నానాలు అవి చేయొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే సెకండ్ రైట్ చూస్తున్నారు కదా, ఇది మనకి వైకుంఠగిరి అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి వే అయితే ఇదేనండి. ఇంకా దీని తర్వాత ఇంక వే ఏమీ లేదు. మీరైతే ఏ మాత్రం కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఈ వీడియోలో నేనైతే ఈ టైం ల్యాబ్స్ అయితే పెడుతున్నాను మీకోసం. ఈ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది ఇది ఒక టైం ల్యాబ్స్ అయితే నేను చేస్తున్నాను. ఎండ్ వరకు అయితే మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడైతే సీనరీస్ చాలా బాగున్నాయి చూడండి. మేము వెళ్ళిన ఈ టైం అయితే 11:30, 12 అనమాట. ఇది ఈ టైంలోనే ఎంత బాగున్నాయి. అదే మీరు ఎర్లీ మార్నింగ్ 6కి కానీ 7కి కానీ వస్తే ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. నేను చెప్తున్నాను కదండి, చాలామంది ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనకి ఎస్కోట్ నుంచి ఎటువంటి ఏ ఆర్టీసీ బస్సు కానీ గవర్నమెంట్ ఏవి అయితే ఫెసిలిటీ లేవు. మీరు ఇక్కడికి వచ్చి బస్సెస్ ఉంటాయని అయితే అనుకోవద్దు. ఆటోలు అయితే ఉంటాయి, మరి ఎంత అమౌంట్ అడుగుతారో మనకు తెలియదు. అలాగే ప్రైవేట్ టూరిజం బస్సులు అయితే మీదకి వెళ్తున్నాయి. ఫ్యామిలీస్తో పాటు ఆ బస్సులు మీరు బుక్ చేసుకుంటే వెళ్ళొచ్చు. అలాగే కార్ కూడా వెళ్ళడానికి ఈ వే అయితే బాగానే ఉంది. మేమైతే ట్రిపుల్ రైడ్ ఇది మొత్తం ముగ్గురు వెళ్తున్నాం. ఎందుకంటే తప్పని పరిస్థితిలో ముగ్గురు అయితే వెళ్తున్నాం. నేను గాజువాక నుంచి వచ్చినప్పుడు కొత్త వలసలో మా బావగారిని పికప్ చేసుకుని ఎస్కోట్ అయితే వచ్చేసాను. మన ఉమాకాంత్ ఉన్నాడు కదా, అతనేమో చిన్న ముసలివాడ నుంచి ఎస్కోట్ వరకు బస్సు మీద అయితే వచ్చేసాడు అనమాట. మేమైతే ఇంకా ఏం చేయలేక ట్రిపుల్ రైడ్ అయితే చేసాం. చాలా కష్టంగానే ఉంది ఈ వేలోని ట్రిపుల్ రైడ్ చేయడం. చూసుకోండి, మీరు ఎవరైతే ట్రై చేయొద్దు ట్రిపుల్ రైడ్ అయితే చేయడానికి. మ్యాక్సిమం డబల్ రైడ్ అయితే బాగానే ఉంటుంది. అన్ని బైక్స్ బాగానే వెళ్తున్నాయి. అది కాకుండా 150cc ఉన్న బైక్స్ అయితే ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే చిన్న వ్యూ పాయింట్ అయితే వచ్చింది. మేమైతే ఇక్కడ ఆగాము. చూడండి, ఇక్కడ బస్సులు అవి మీదకైతే వెళ్తున్నాయి అనమాట. ఆ వీడియోని అయితే నేను ల్యాండ్స్కేప్ వీడియో అయితే తీసాను అనమాట. ఇక్కడ ఎందుకంటే 125cc కదా, చాలా కష్టంగా అయితే మీదకి వెళ్తుంది అనమాట. అందువల్ల బాగా హీట్ అయిపోయింది బండి. అందువల్ల సైడ్కి అయితే ఆపాం అనమాట. ఆపేసి కొంతసేపు తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ మీదకైతే స్టార్ట్ అయ్యాం అనమాట. వే అయితే మీరు ఎవరికి అడగక్కర్లేదండి. మొత్తం అంతా స్ట్రైట్ రోడ్. ఇంకా స్ట్రైట్గా మీరు వెళ్ళిపోవడానికి ఎవరికి అడగవలసిన పని అయితే లేదు. స్ట్రైట్గా మనకి వే అయితే టెంపుల్కి ఉంటుంది. ఎటువంటి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వక్కర్లేదు. నేను మరీ చెప్తున్నాను. అలాగే మీకు ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే కొన్ని రిసార్ట్స్ కూడా చూసాం అనమాట. ఇక్కడ మీరు రిసార్ట్స్ కూడా తీసుకొని ఉండొచ్చు. అలాగే కొంతమంది క్యాంపింగ్ కూడా చేసినవి అయితే చూసాం. ఆ వీడియో అయితే నేను తీయలేదు, బైక్ మీద వెళ్ళినప్పుడు చూసాం అనమాట. అలాగే మనకి దారిలో అక్కడక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఎంజాయ్ అయితే చేయొచ్చు అక్కడ ఆగి. ఈ టెంపుల్ మనకి కాశీపట్నం నుంచి కరెక్ట్గా 18 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అలాగే కర్రి సముద్రారెడ్డి గారు సముద్ర మట్టానికి 3333 ఫీట్ల హైట్లో అయితే ఈ టెంపుల్ని నిర్మించడం అయితే జరిగింది. కాశీపట్నం నుంచి మీరు ఈ రైడ్ని అడ్వెంచరస్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీరు ఎర్లీ మార్నింగ్ గానీ వస్తే టెంపుల్ అయితే క్లౌడ్స్తో భలే కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ 7కి అయితే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్లౌడ్స్లో ఈ వైకుంఠగిరి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ రిజర్వాయర్, చుట్టూరు లోయల్లాగా కనిపించే కొండలు మొత్తం అన్ని మనకి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మీరు కానీ ఇక్కడికి తప్పనిసరిగా కానీ మీరు ఇక్కడికి వస్తే అరకు కంటే ఈ ప్లేస్ చాలా బాగుంది అని అయితే తప్పనిసరిగా అంటారు. మిస్ అవ్వకండి టెంపుల్ కి రావడం అయితే.
మీరు చేయవలసిందంతా ఏమీ లేదు, జాగ్రత్తగా బైక్ మీద రావడం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు చూసుకుంటే ఈ టైం ల్యాబ్స్ లోనే మనకి ఇంత టైం పట్టిందంటే ఇంకా మీరు డైరెక్ట్ గా డ్రైవ్ చేస్తే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఇంకా మనం ఫైనల్ గా ఇంకా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. చూసుకోండి, ఇక్కడికి వచ్చే ముందు చూడండి, కొద్దిగా ఇక్కడ రోడ్ అయితే సరిగ్గా లేదు. టెంపుల్ అయితే అద్భుతంగా నిర్మించారు, చాలా బాగుంది ఇక్కడ. ఇంకా వింటర్ టైంలో అయితే ఇంక చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఉంటది. చూడండి, ప్రతి విగ్రహం అయితే చాలా బాగా నిర్మించారు. ఈ రాయి, ఇదంతా రాయి అన్నమాట, మొత్తం రాయి బాగా నిర్మించారు. టెంపుల్ కి తప్పకుండా అయితే రండి. సండే టైంలో వచ్చారనమాట, జనాభా అయితే బాగానే వచ్చారు. ఇక మొత్తం కారుల మీద, అలాగే బస్సులు, బైకుల మీద చాలా మంది వచ్చారన్నమాట. బైక్ మీద అయితే డబల్స్ రావడానికి అయితే ట్రై చేయండి, ట్రిపుల్స్ రావడానికి అయితే ట్రై చేయొద్దు. రోడ్ అయితే కొద్దిగా దారుణంగా ఉంది, అదనమాట. టెంపుల్ ఇంక చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఉంది. వెనకాతల రిజర్వాయర్, అలాగే మనకి చుట్టుపక్కల కొండలు, పచ్చనిదనం చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ ని, చాలా బాగుంది. అలాగే మనకి కర్రి సముదారెడ్డి గారు టెంపుల్ ని అతనే మొత్తం అంతా నిర్మించడం అయితే జరిగింది అనమాట. ఇంకా టెంపుల్ ఫుల్ గా అయిపోతే మనకి చాలా బాగా కనిపిస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడుగే టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది, ఇంకా నిర్మించి ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది నాకు తెలిసి. ఇంకా ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. అదనమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.